ప్రతి దేశం మీద మరణ ఛాయలు సంచరిస్తూ ఉన్నాయి. సంతోషంగా ఉన్నట్లుగానే ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నా ఎవరికెవరు మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కారణం మరణ ఛాయలు సంచరిస్తూ ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు ప్రియ దేవుని ప్రజలారా మరణాపేక్షతో మూలుగుతున్నారు. సొంత అక్క అయినా తమ్ముడితో మాట్లాడదాం, అన్న అయినా చెల్లితో మాట్లాడడం, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితులు. కారణం మరణ ఛాయలు సంచరిస్తున్నాయి. ఎంతకాలమైంది నీ తల్లిదండ్రులతో మాట్లాడి, నీ పిల్లలతో మాట్లాడి ఎంతకాలమైంది, నీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎంతకాలమైంది? ఎందుకు మరణ ఛాయలకు చోటిస్తున్నావు? వెలుగు కలగాలని లేదా? నేను వెలుగుతున్నాననే భ్రమలో ఉండిపోయావా? దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ మీద విలయతాండమాడుతున్న మరణ ఛాయలు నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. పని చేస్తున్న కష్టార్జితను అనుభవించలేని మరణపు ఛాయలు, ఏదో తెలియనటువంటి లోటు నిన్ను వెంటాడుతూ ఉంది కదా. దేవుని దగ్గర ఈ సంవత్సరపు ముగింపు దినాలలో అడగాలి, అయ్యా నా మీద విలయతాండమాడుతున్న మరణపు ఛాయలు తొలగిపోవాలి, చీకటి తొలగిపోవాలి, ఆందోళన తొలగిపోవాలి, కలవరాలు తొలగిపోవాలి, కన్నీరు తొలగిపోవాలి. నా జీవితాన్ని పట్టి వేధిస్తున్న చీకటి క్రియలు తొలగిపోయి నేను వెలుగుకరంగా మార్చబడేటట్టు